Assalamu alaikum warahmatullahi wabarakatuh. Alhamdulillah. Alhamdulillahi rabbil alamin. Wassalatu wassalam ala rasulihil kareem. Amma ba'd. A'udzu billahi minasy syaithanir rajim. Bismillahirrahmanirrahim. बहन आयत पढ़ो. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إذ يتلقى المتلقيان عن اليمين وعن الشمال قعيد. Barakallah. La hawla wa la quwwata illa billah. Rabbi shrah li sadri wa yassir li amri wahlul 'uqdatam min lisani yafqahu qawli. Rabbi zidni ilma. Allahumma faqihna fid din. Amin ya rabbal alamin. టుడే క్లాస్ అందరూ కూడా శ్రద్ధగా గ్రహించండి ఇన్షాల్లా. మానవుని కర్మపత్రాలు. అయితే ఫ్రెండ్స్, ప్రళయ దినం, ఆ మహాభయంకరమైన దినం, ఏ రోజైతే మనం సమాధుల నుండి లేపబడి ఎక్కడెక్కడ ఎవరు ఏ స్థితిలో చనిపోయారో వారందరినీ కూడా సమీకరించి ఒక మహా మైదానంలో పోగు చేయడం జరుగుతుంది. అక్కడ చాలా దీర్ఘకాలం, అక్కడ ఒక రోజు వచ్చే సిహలోకపు 50,000 సంవత్సరాలకు సమానంగా ఉంటుంది. ప్రళయ దినాన్ని ఒక రోజు ఈజ్ ఈక్వల్డ్ ఇహలోక జీవితపు 50,000 సంవత్సరాలకు సరిపడా ఉంటుందన్నమాట. అక్కడ ప్రతి ప్రాణి పట్ల న్యాయం జరుగుతుంది. ఎవరికి ఏ అనువంత అన్యాయం కూడా జరగదు. ప్రతి ఒక్కరూ ఆ రోజు తనను తాను తప్ప మరెవరి గురించి ఆలోచించడు, గమనించడు. ఆ యొక్క దీర్ఘకాలములో మనిషి చేసిన పాపాల వల్ల సూర్యుడు చాలా దగ్గరగా వచ్చి ఉండటం జరుగుతుందన్నమాట. జస్ట్ కేవలం ఒక మైల్ దూరాన సూర్యుడు ఉండటం జరుగుతుంది. అక్కడి గంభీర పరిస్థితి, ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలా అని చెప్పేసి మనిషి ఆలోచన చేస్తూ ఉంటాడనమాట. కానీ ఎక్కడికి పరిగెత్తాయి వెళ్ళలేడు. అక్కడి సందర్భాలలో ఒక సందర్భం ఏమిటంటే, ఒక ముఖ్యమైన ఘట్టం ఏమిటంటే, ప్రతి మనిషి ఇహలోకంలో తాను చేస్తున్న కర్మలు ఏదైతే రాయబడుతున్నాయో ఆ కర్మ పత్రాలు తన కుడి చేతిలో లేదా తన ఎడమ చేతిలో అల్లాహ్ దీని నుండి మనందరినీ కాపాడుగాక తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది కూడా చాలా భయంకరమైన స్థితి. ఎంతో ఆవేదన మరియు బాధతో కూడిన ఆ సమయం. దాని గురించి ఇన్షాల్లా ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఈ యొక్క క్లాస్ మనలో ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం మనలోని ప్రతి వ్యక్తి చేయాలని ఆశిస్తున్నాను. అయితే కర్మలను నమోదు చేసే దైవదూతలు. అయితే మహాశైలారా, ఇహలోకంలో మనం పుట్టిన తర్వాత మనలోని ప్రతి ఒక్కరితో 2 దైవదూతలు మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి కర్మ, చివరికి మనం ఏదైనా గట్టి నిర్ణయం మనసులో చేసుకుంటే అది కూడా రాయడానికి సిద్ధమై ఉన్నారనమాట. అయితే 50వ ఆయతును గ్రహించండి. 50వ సూర 17వ ఆయతును గ్రహించండి. ఒకడు కుడి వైపున మరొకడు ఎడమ వైపున కూర్చుని రాసేవారు రాస్తున్నప్పటికీ స్థితిని జ్ఞాపకం చేసుకో అని ఉంటుందన్నమాట. 50వ ఆయతు 17వ సూర. అంటే కుడి వైపున అటు ఎడమ వైపున సిద్ధంగా ఉండి మనిషితో జరిగే ప్రతి కార్యం రాయడానికి దైవదూతలు హాజరై ఉన్నారు. ఆ సందర్భంలో మన ఈ జీవితంలో మనం చేసినది ప్రతి ఒక్కటి రాయబడుతుంది. ఏ ఒక్క విషయం కూడా దైవదూతలు వదలకుండా రాస్తూ ఉంటారు. సత్కార్యాలైతే, సద్వచనాలైతే, మంచి ఆలోచనలైతే కుడి వైపున ఉన్న దైవదూత రాస్తుంటాడు. ఒకవేళ దుష్కర్మలు, దుశ్చేష్టలు మరియు చెడు సంభాషణ, ఇంకా చెడు ఆలోచనలు, ఇవన్నీ ఎడమ వైపున ఉన్న దైవదూతలు రాస్తూ ఉంటారు. అల్లాహ్ తాలా ఈ విషయాన్ని ఖురాన్లో అనేక సందర్భాల్లో ప్రస్తావించాడు. అయితే మన ఈ కర్మలు రాయబడుతున్నాయి అనడానికి అల్లాహ్ తాలా ఖురాన్లో ఎన్నో సాక్ష్యాధారాలు మనకు తెలిపాడు. ఎన్నో నిదర్శనాలు కూడా మనకు తెలిపాడు. ఆ నిదర్శనాలను అంటే ఆ ఖురాన్ ఆయతులను మనం గ్రహించి
వాటిపై దృష్టి వహించి పారాయణం చేస్తే మనకు ఎన్నో విషయాలు బోధపడతాయి. కొన్ని సందర్భాల్లో ఆయతులు మనకు దైవదూతలు రాస్తున్నారు అని స్పష్టంగా కనబడతాయి అన్నమాట. ఉదాహరణకి 82వ సూర 10 నుంచి 11వ ఆయతును గ్రహించండి. నిశ్చయంగా మీపై పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు, వారు గౌరవనీయులేనా ప్రాతగాళ్ళు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి? నిఘా వేసి మీ రక్షణలో దైవదూతలు ఉన్నారు, గౌరవనీయులైన లేఖకులు వారు అని చెప్పేసి అర్థమవుతుంది అనమాట. మరికొన్ని సందర్భాల్లో ఖురాన్లో ఆ దైవదూతలు నిఘా వేసి మరియు వారి సంసిద్ధంగా ఉండి మనిషి నోట వెళ్ళే ప్రతి మాట వెళ్ళడానికి ఆలస్యం కాకముందే తొందరగానే దానిని రాసుకుంటారని కూడా తెలపడం జరిగిందనమాట. నోటి నుంచి రావడం ఆలస్యం, చాలా తొందరగా అక్కడ దైవదూతలు ఏం చేస్తారంట? మన యొక్క కర్మలను రాసేస్తారంట. మరికొన్ని సందర్భాల్లో మానవులు చేసే కర్మలన్నీ కూడా స్వయంగా అల్లాహ్ తాలా రాస్తాడు అన్నట్లు కూడా మనకు తెలియజేయడం జరిగింది. మరికొన్ని సందర్భాలలో ఎవరో ఉన్నారు రాసేవారు, వారు రాస్తున్నారు మీరు చేసే కర్మలను. వారెవరు పేరు చెప్పి అక్కడ మనకు ఎలాంటి వివరణ ఇవ్వబడలేదు. ఈ విధంగా వివిధ రకాలన్నమాట ఏదైతే అవలంబించడం జరిగిందో ఆ లేఖకుల పట్ల మన కర్మలు నోట్ చేయడం జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి మనిషి కూడా మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని కూడా ఒక పని చేయాలనుకో, ఒక మాట మాట్లాడాలి అన్నా ఒకసారి మనము ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఒక మనిషికి వచ్చే ప్రతి మాట ముందు, ప్రతి ఆలోచన ముందు మనిషి దానిని నిర్ధారణ చేసుకోవాలి. ఇది చేయవచ్చా, చేయకూడదా, యోగ్యమా కాదా, ధర్మసమ్మతమా, అక్రమ మార్గమా అన్న విషయాలు తెలుసుకోవాలి. 43వ సూర 80వ ఆయతను గ్రహించండి. ఏమిటి? వారు తమ రహస్యాలను, తమ గుసగుసలను మేము వినలేమని అనుకుంటున్నారా? ఎందుకు వినం? పైగా మా దూతలు వారి వద్దనే ఉంటూ అన్ని వ్రాస్తున్నారు. అంటే వారు రహస్యంగా, గుప్తంగా మరియు వారు గుసగుసలాడుకునే ఆ గుసగుసలాట ఏదైనా కానీ మాకు తెలియదని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారా? అక్కడ లేఖకులు రాస్తున్నారు అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క ఆయతులో తెలియజేస్తున్నారనమాట. అయితే అల్లాహ్ ఏమంటున్నాడు? ఇలా ఎవరికి తెలియకుండా రహస్యంగా మాట్లాడుకునే విషయాలు, ఒకరి చెవిలో మరొకరు గుసగుసలాట జరుపుకునే సంఘటనలు అన్నీ కూడా మాకు తెలుసు, అన్ని మా జ్ఞాన పరిధిలోనే ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ప్రవక్త గారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక సందర్భంలో ఇలా తెలిపారు. అల్లాహ్ తాలా మానవులు చేసే కర్మల గురించి ఒక నిర్ణయం చేసి ఉంచాడు. అదేమిటంటే నా దాసుడు ఒక మంచి కార్యం చేయాలని నిశ్చయించుకున్నప్పుడు ఆ నిశ్చయానికి బలమైన సంకల్పానికి వారు పూనుకున్నప్పుడు ఒక పుణ్యం రాయండి అని అల్లాహ్ తాలా వారికి ఆదేశిస్తాడు. ఎప్పుడైతే వారు ఆ సంకల్పించుకున్న పుణ్యాన్ని ఆచరణ రూపంలో చేస్తారో వారికి ఆ సత్కార్యానికి బదులుగా 1 నుండి 10 వరకు, 10 నుండి 700 వరకు, అంతకంటే ఎక్కువగా అల్లాహ్ తాలా తలిచిన వారికి పుణ్యాలు రాయమని ఆదేశిస్తాడు. ఒకవేళ ఎవరైనా ఒక చెడు చేయాలని ఆలోచన చేస్తే అల్లాహ్ తాలా ఇప్పుడే ఏమి రాయకండి అని వారిని పాపం గురించి లిఖించడం నుండి ఆపేస్తాడు. ఎప్పుడైతే మనిషి ఆ చెడు ఊహను, ఆలోచనను ఆచరణ రూపంలో తీసుకొస్తాడో అతని కర్మపత్రంలో ఒక పాపం రాయబడి ఉంటుందన్నమాట. ఒకవేళ అతను దానిని ఆచరించకుండా ఆ చెడు ఆలోచనను వదులుకుంటే అతను చెడు ఆలోచనను వదులుకున్నాడు కనుక అతనికి ఒక పుణ్యం రాయండి అని చెప్పేసి అల్లాహ్ తాలా ఆదేశిస్తాడు. ఈ విధంగా అల్లాహ్ తాలా మనపై ఎంత గొప్ప దయ తలిచి ఉన్నాడో మనమందరము కూడా గ్రహించాలి. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. అదేమిటంటే కేవలం ఆలోచించుకోవడం, ఊహాగానాల వరకు ఉండటం అది వేరే విషయం. ఎవరైనా చెడు గురించి బలమైన రూపంలో సంకల్పించుకొని దానికి సంబంధించిన సాధనాలు, అవసరాలు, కారణాలు సమకూరినప్పుడు అవన్నీ కూడా అతనికి యోగమైనప్పుడు, అతని ఆధీనంలో వచ్చినప్పుడు తప్పకుండా అది చేస్తాడు. ఆ పాపం పూనుకుంటే అలాంటి గట్టి సంకల్పం కూడా కొన్ని సందర్భాలు రావడం జరుగుతుందన్నమాట. అయితే జాగ్రత్త గ్రహించండి. మహాప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచ విషయాన్ని ఒక సామెతగా తెలిపారు. తిర్మిజీ మరియు ముస్నద్ అహ్మద్లోని హదీస్ అన్నమాట. ఇది గ్రహించండి. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా 4 రకాల వారు.
ఒకరు అల్లాహు తాలా అతనికి విద్య ప్రసాదించాడు మరియు ధనము ప్రసాదించాడు. అతడు ఆ విద్యతో ఆ ధనాన్ని అల్లాహుకు ఇష్టమైన మార్గంలో ఖర్చు పెడుతూ సంబంధాలను పెంచుకుంటూ అవసరం ఉన్న వారికి సహాయపడుతూ తర్వాత అన్ని రకాల అల్లాహుకు ఇష్టమైన మంచి మార్గాల్లో ఖర్చు పెడుతూ ఉంటాడు. ఈ విధంగా అతనికి పుణ్యం రాయబడుతుంది. అది అతని పుణ్యం అన్నమాట. అయితే రెండో వ్యక్తి అతనికి విద్య అయితే ఉంది కానీ అతని వద్ద ధనము లేదు. ఆ వ్యక్తి ఈ మొదటి వ్యక్తిని చూసి నా వద్ద ఒకవేళ ధనము ఉంటే నేను అతని కంటే ఎక్కువ అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టేవాడిని అని సంకల్పించుకుంటాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, పుణ్యంలో వీరిద్దరు కూడా సమానమే అవుతారనమాట. అయితే మూడో వ్యక్తి అతని వద్ద విద్య లేదు, అతని వద్ద కేవలం ధనం మాత్రమే ఉంది. అతడు తన ధనంపై గర్వపడి విశ్వాస మార్గాన్ని వదిలివేసి అల్లాహ్కు ఆగ్రహం కలిగించే ఇష్టం లేని మార్గాల్లో విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటాడు. అందువల్ల అతనికి పాపం అనేది కలుగుతుంది. ఇక నాలుగో రకం వ్యక్తి కూడా అతని వద్ద విద్య లేదు, ధనము లేదు. కానీ అతనేమంటాడు, మూడు రకమైన వారిని చూసి నా వద్ద ఒకవేళ ధనం ఉంటే నేను కూడా వారికంటే ఎక్కువ పాపములు, వారికంటే ఎక్కువ ఆనందంలో, వారికంటే ఎక్కువ నేను ఈ ధనం ఖర్చు పెడుతూ ఉంటాను అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ మూడో వ్యక్తి కూడా ఆ యొక్క నాలుగో వ్యక్తి ఇద్దరు కూడా పాపంలో సమాన అర్హులే అవుతారనమాట. అంటే ఒక మంచి పని చేస్తున్న పుణ్యాత్మను చూసి అల్లా సుబ్హానహు తఆలా ఇలాంటి భాగ్యం నాకు ప్రసాదిస్తే ఇంకా నేను ఎన్నో మంచి కార్యాలు చేసి ఉండేదాన్ని అని చెప్పేసి భావిస్తారో వాళ్ళకి సమాన పుణ్యం లిఖించబడుతుంది. ఒకవేళ ఎవరో అల్లా ఇచ్చిన ధనము తీసుకొని అల్లాకి వ్యతిరేకంగా తన మనోవాంఛను అనుసరిస్తూ గడుపుతున్న అతన్ని చూసి నేను కూడా ఒక రాజా లాంటి నేను కూడా లీడ్ చేస్తే బాగుండేదే, నేను కూడా జీవించి ఉంటే బాగుండేదే అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో అతనికి కూడా ఆ పాపము, ఎవరైతే మూడో వ్యక్తి చేసిన పాపము భాగము అతనికి ఎంత పాపం అయితే రాయబడుతుందో అంత పాపము కూడా ఇతనికి కూడా రాయబడుతుంది. కాబట్టి మనం ఇక్కడ విషయం గ్రహించారా అంటే నాలుగో వ్యక్తి జస్ట్ అనుకున్నాడు, సంకల్పించుకున్నాడు, జస్ట్ నాకు కూడా రాజ లైఫ్ ఉంటే, నాకు కూడా అంత డబ్బు ఉంటే నేను కూడా అలాంటి పాపాలు చేసేవాడిని, నా మనోవాంఛని అనుసరించేవాడిని, నేను కూడా చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేసేవాడిని అని చెప్పేసి జస్ట్ అనుకున్నాడు అంతే. ఆ యొక్క పాపంలో వాడు కూడా భాగం అయ్యాడనమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్త గ్రహించాలి. బలమైన సంకల్పాలు కూడా ఒక్కొక్కసారి మన పాపం చేసినట్లు కూడా అందులో కర్మల పత్రంలో రాయబడవచ్చు. కాబట్టి మనం చేసే ఆలోచన, చెప్పే ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కాబట్టి ఈ 10 నిమిషాల క్లాస్లో మనకేం అర్థమైంది అంటే, మనలోని ప్రతి వ్యక్తి వెంట ఇద్దరు దైవదూతలు కనీసం ఉంటారు. వారు మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి కర్మ, మనం ఊహించే ప్రతి ఊహ, వీటన్నింటిని కూడా రాస్తూ ఉంటారు. రెండో విషయం, ఆ దైవదూతలు స్వచ్ఛతనీయులు, అంటే విశ్వాసనీయులు. వారు ఎలాంటి అపహరణకు గురి కారు. వారికి మనుషులు ఎవరు కూడా ఇతను నావారు, అతను నావాడు కాదు, ఇతను నాకు స్నేహితుడు, అతను నాకు శత్రువు అనేటువంటి ఏ భావాలు వారికి ఉండవు. ఎవరి పట్ల కూడా ఏ మాత్రము ఎలాంటి మినహాయింపు లేకుండా, ఎవరి పట్ల ఏ ప్రేమ అనుభవాలు లేకుండా వారు చేసే కర్మలు రాయబడ్డం అనేది ఉండదన్నమాట. వాళ్ళు నిష్పక్షపాతంగా ఉంటారు దైవదూతలు. కాబట్టి మానవులు ఎంతైతే కార్యాలు చేస్తారో, ఎంతైతే మాట్లాడతారో అది మాత్రమే రాస్తారు. అది మరో విషయం ఏమిటంటే, ఆ దైవదూతలకు ఏ విషయము కూడా తెలియకుండా ఉండదు. మనం నిద్రలో ఉన్నా, మనం మేల్కొని ఉన్నా, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కానీ వారికి మనం చేసే ప్రతి ఇది తెలుసు. ఏ ఒక్క విషయం కూడా వారికి తెలియకుండా ఉండదు, దాగి ఉండదు. అయితే మన కర్మపత్రాలలో మనతో ఉన్న దైవదూతలు రాసే విషయాలే కాకుండా వేరే కొన్ని సందర్భాలలో కూడా కొందరు దైవదూతలు రాస్తూ ఉంటారనమాట. ఉదాహరణకు జుమా నమాజ్ శుక్రవారం రోజున జుమా నమాజ్ కంటే ముందు కొందరు దైవదూతలు ప్రతి జుమా మస్జిద్ కు వస్తారు. అక్కడ ఎవరెవరైతే ముందు మస్జిద్ కు వస్తూ ఉంటారో వారి పేర్లు రాసుకుంటూ ఉంటారు అనమాట. మరి ఎవరైతే అజాన్ తర్వాత వస్తారో వారు హాజరు ఆ దైవదూతల యొక్క రిజిస్టర్ లో ఉండదన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఇమాం మెంబర్ పై ఖుత్బా ఇవ్వడానికి ఎక్కుతాడో అప్పుడు వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ మూసేసి వాళ్ళు కూడా ఖుత్బా వింటూ ఉంటారు అనమాట. వాళ్ళు కూడా ఖుత్బా వినడానికి హాజరవుతారనమాట. అంతేకాకుండా మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి నమాజ్ లో హమ్దన్ కసీరన్ తయ్యిబన్ ముబారకన్ ఫీ అని పలికాడు.
నమాజ్ అయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, నీవు పలికిన ఈ పదాలను రాసుకోవడానికి 30 కంటే ఎక్కువ మంది దైవదూతలు నేను ముందు రాయాలంటే నేను ముందు రాయాలి అని చెప్పేసి ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు అని చెప్పారనమాట. ఆ యొక్క హమ్దన్ కసీరన్ తయ్యిబన్ ముబారకన్ ఫీ అనే అది రాయడానికి దైవదూతలు నేను ముందు రాస్తానని చెప్పేసి ఆ యొక్క పుణ్యకార్యం రాయడానికి దైవదూతలే పోటీ పడ్డారనమాట. అది ప్రవక్త గారు తెలియజేశారనమాట సహబీకి. సో కాబట్టి మనతో ఉన్న దైవదూతలే కాదు, వేరే వేరే సందర్భాల్లో కూడా దైవదూతలు ఉంటారు. వారి యొక్క కర్మల పత్రంలో మన యొక్క కర్మల పత్రంలో అవన్నీ కూడా ఉంటాయన్నమాట. కర్మలు, చెప్పిన మాటలు, చేసే కర్మలు మొత్తం కూడా ఉంటాయి. వివిధ సందర్భాలను బట్టి కూడా ఆయా దైవదూతలు కూడా రాసేవి కూడా ఉంటాయన్నమాట. అది విషయం. అల్హమ్దులిల్లా, అల్లాహ్ సుబ్హానహు తఆలా మన కర్మల పత్రాన్ని కుడి చేతికిచ్చే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. ఇన్షాల్లా అల్లాహ్ ఇష్టపడితే రేపటి రోజున మరి చక్కటి సబ్జెక్ట్తో నేను మీ ముందు ఉంటాను. అల్లాహ్ సుబ్హానహు తఆలా నా యొక్క చిన్న కృషిని స్వీకరించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. రబ్బనా తaqabbal మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానక అల్లాహుమ్మ వ బిహమ్దిక అష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మది వ అలా ముహమ్మదిన్.